రెండున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయం నుంచి ఎదురెత్తు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు మనతో. కేటీ రామారావు గారు నమస్కారం. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి మీ ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకుని ఇప్పటికి రెండున్నరేళ్ళు గడిచింది. ఈ రెండున్నరేళ్ల పాలన మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ జరిగింది కేవలం అధికార మార్పిడి లేదా ఒక చేంజ్ ఆఫ్ గార్డ్ అయితేనేమో సర్వసాధారణంగా జరిగే పరిస్థితి ఏమంటే రెండున్నరేళ్ల కాలంలోనే డెఫినెట్గా సమీక్షించుకునేదానికి సమగ్రంగా సమీక్షించుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుపడి అందులోంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి ఎన్నో బాలారిష్టాలు దాటుకుని, ఎందుకంటే ఎన్నో అనుమానాలు, అపోహలు, భయాలు, ఆందోళనలు రాష్ట్ర విభజన జరిగినాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినాడు ఉన్నాయి. అవన్నింటినీ అధిగమించి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొల్పడం, దేశ రాజకీయ వ్యవస్థకే ఈరోజు ఆదర్శంగా నిలబడే దిశగా అది సుస్థిరత విషయంలో కానీ, కొత్త కొత్త విధానాల రూపకల్పన విషయంలో కానీ, భవిష్యత్తు వైపు దృష్టి సారించిన విషయంలో కానీ, అదే రకంగా మౌలిక సమస్యలు అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి తాగునీరు, సాగునీరు, నీళ్లు, నిధులు, నియామకాల పేరు జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో దానిలోని పరమార్థాన్ని గ్రహించిన ఉద్యమ నాయకుడిగా వారే ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈరోజు ఒక స్థిరత్వాన్ని, ఒక విశ్వాసాన్ని బలంగా ప్రజల్లో, అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో, దేశం మొత్తానికి కూడా అందించగలిగాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభమైనాయి, మిగతా కార్యక్రమాలు వడివడిగా సాగుతున్నాయి, కొన్ని డెఫినెట్గా ఇప్పటికే సాధించాం. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా సంతృప్తిగా ఉంది. ఉద్యమ సమయంలో కానీ, సాధారణ ఎన్నికల సమయంలో కానీ ఎన్నో హామీలు ఇస్తూ ముందుకు వచ్చారు. ఈ హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చారని అనుకుంటారు? రఘు గారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఆచి తూచి అన్ని రకాలుగా ఆలోచించి ఇచ్చిన హామీయే తప్ప ఏది కూడా ఆషామాషిగా ఓట్ల కోసం ఇచ్చిన హామీ అయితే ఏదీ లేదు. మేము అన్నీ ఆలోచించే చెప్పాం స్పష్టంగా కూడా. అందులో ఇప్పటికే మీరు గమనించే ఉంటారు, ఒకసారి మొట్టమొదటిదో రెండవదో క్యాబినెట్ సమావేశంలో దాదాపు 42 నిర్ణయాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 42 వాగ్దానాలను ఏకకాలంలో ఆ క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. ఈరోజు చాలా వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా చాలా మేము నెరవేర్చాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం, సన్నబియ్యం లాంటి కార్యక్రమం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నికల్లో చెప్పకపోయినప్పటికీ కూడా వాటిని నెరవేర్చాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా దాదాపుగా ఆచరణలో ప్రారంభించాం. ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి గిరిజన ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ అంశం. ఆ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పూర్తి స్థాయిలో ఇక్కడ అధ్యయనం చేసి, అంటే ఆర్థికంగా ఉండే స్థితిగతులు కానీ ఇంకోటి కానీ అధ్యయనం చేసి 50% పైగా రిజర్వేషన్ పెంచాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ఆమోదిస్తేనే అది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి అంశం కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అది కూడా దాదాపుగా ఆ కమిషన్ నివేదికలు ఏదైతే వచ్చినాయో వాటిని పంపే దిశగా కార్యాచరణ సాగుతుంది. పంచాయతీలను తండాలుగా మార్చేది ఉన్నది. ఆ తాండాలను పంచాయతీలుగా మార్చే అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఏంటంటే రాబోయే పంచాయతీ ఎన్నికల లోపల పూర్తి చేసి కొత్త పంచాయతీల్లోనే ఎన్నికలకు పోవాలనే ఆలోచనతో పోతున్నాం. దానికి సంబంధించి కూడా రంగం సిద్ధం చేసుకున్నాం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి దాదాపుగా 99% అంశాల విషయంలో పురోగతి సాధించాము. డెఫినెట్గా మిగతాది కూడా సాధిస్తాము. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. 2 పడకల గదుల నిర్మాణం కానీ, దళితులకు భూ పంపిణీ కానీ ప్రభుత్వం ముందుకు సవాల్గానే కనిపిస్తుంది. 2 పడకల గదుల నిర్మాణం మేము ఇప్పటికీ మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఇందులో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఏ రాష్ట్రంలో చేయనంత పెద్ద మొత్తంలో ఈరోజు ఇంజనీరింగ్ వర్క్స్ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ రూపంలో తాగునీటి పనులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో సాగునీటి పనులు కానీ, అదే రకంగా పంచాయతీరాజ్, R&B, అదే రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున జరుగుతున్న రహదారుల నిర్మాణం కానీ, మౌలిక వసతుల నిర్మాణం కానీ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు సహజంగానే అందులో మార్జిన్స్ ఎక్కువగా ఉండడం, వాటితో పోలిస్తే హౌసింగ్లో తక్కువగా ఉండడం వల్ల ఇదే కాంట్రాక్టర్లు, ఇదే వ్యవస్థ ఎవరైతే, ఏ గుత్తదారులు ఎవరైతే పాల్గొనాలో వారికి ఇందులో అంతగా మార్జిన్స్ కనబడక వారు అంతలో పెద్ద మొత్తంలో వారు మేము ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. కాకపోతే ఇప్పుడు మరి గమనిస్తే మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, హైదరాబాద్లో ఈ సంవత్సరం 1,00,000 ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మరి దానికి తగ్గ విధంగా ముందుకు పోయే క్రమంలో ఈరోజు భవన నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికులు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతో మేము తీసుకున్న నిర్ణయం ఏమంటే ఇప్పుడు హౌసింగ్ కూడా మనం బ్రహ్మాండంగా వేగంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. బిల్డర్లను కూడా నిన్న పిలిచి సమావేశం పెట్టాం. నిన్న గౌరవ శాసనసభ్యులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారు కూర్చొని మాట్లాడడం, తద్వారా ఏంటంటే అల్టిమేట్గా ఈ ఛాలెంజ్ను ఒక ఆపర్చునిటీగా మలుచుకొని, దీన్ని ఒక అవకాశంగా తీసుకొని హౌసింగ్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయబోతున్నాం. 3 ఎకరాల భూమి అంటారా దళితులకి, స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏనాడు కూడా ఇన్ని ఎకరాలు పనిచేస్తాము, ఇన్ని ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఏమంటే దళితులకి భూమి ఇచ్చే విషయంలో, ఒకటి మేము ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము, చాలా వరకు ఇచ్చాము కూడా, ఇవ్వలేమని కాదు. కానీ
ఎక్కడైతే భూమికి డిమాండ్ ఉందో అక్కడ భూమి దొరకడం లేదు, లభ్యత లేదు. ఇంకో చోట పక్క ఊరిలో ఇద్దామంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ప్రాక్టికల్గా ఒక ఊరికి మధ్యలో ఉండే ఇబ్బందులు. ఇట్లా కొన్ని సాధక బాధకాల ఆచరణలో ఉన్నాయి తప్ప ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైంది, కాలేదని కాదు. కాకపోతే ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు అంటూ మేము ఏమి టార్గెట్లు పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది ఆచరణలో డెఫినెట్గా కొంత సమర్థవంతంగా చేసి చూపెట్టాల్సిన పని తప్ప అది టార్గెట్లు పెట్టుకొని పనిచేసే పని కాదు. నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంగా ఉద్యమం సాగింది. నీళ్లు నిధుల విషయానికి వస్తే నియామకాలకు సంబంధించి ఇంకా కూడా యువత చాలామంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ రఘు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒకే సంవత్సరం 62,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో నియామకం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అది సాధ్యమైంది. 62,000 కొత్త ఉద్యోగాలు ఒకే ఒక్క క్యాలెండర్ ఇయర్లో గతంలో ఎప్పుడు నియామకాలు జరగలేదు. టీఎస్పీఎస్సీ ద్వారా 30,000 పైచిలకు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది, కొన్ని డిపార్ట్మెంట్లో ఆల్రెడీ కావచ్చింది. జెన్కో, పోలీసులు, ఆర్టీసీ, సింగరేణి, ఇన్ని సంస్థల ద్వారా దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 62,000 ఉద్యోగాల నియామకం జరిగింది. ఇది చరిత్రలో ఏనాడు జరగని విషయం. మేము చెప్పింది కూడా ఆనాడు కొంతమంది మా ప్రత్యర్థులు పనిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఒక ఆయన అంటాడు. దయచేసి వారిని అడుగుతా ఉన్నాం, మేము చెప్పిన మాట కాదు అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకున్న ప్రచారం, బాబు వస్తే జాబ్ వస్తుందని వాళ్ళు చెప్పుకున్నారు తప్ప, ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాళ్ళు చెప్పుకున్నారు తప్ప మేము చెప్పలేదు ఏనాడు కూడా. మేము చెప్పింది తెలంగాణలో ప్రభుత్వ రంగంలో 1,00,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాము. ముమ్మాటికి దానికి కట్టుబడి ఉన్నాం. 1,00,000 పైచిలకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిఎస్సి కూడా ఇస్తామని చెప్పారు. డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వ రంగంలో మేము చెప్పినట్టుగా 1,00,000 పైచిలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు, దేశంలో ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా, మీకు లక్షల సంఖ్యలో డిమాండ్ ఏదైతే నిరుద్యోగుల్లో ఉందో దాన్ని మొత్తంగా ప్రభుత్వాలే భర్తీ చేయలేవు. అందుకే ఈరోజు ఒక అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించే క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా నెంబర్ 1 స్థానాన్ని 13వ స్థానం నుంచి 1వ స్థానానికి మనం అధిరోహించాం. తదనుగుణంగానే ఈరోజు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 50,000 కోట్ల పెట్టుబడులు సాధించగలిగాము. 1,60,000 పైచిలకు ఉద్యోగాలు నేరుగా ప్రత్యక్షంగా సృష్టించగలిగాము ప్రైవేట్ రంగంలో. పరోక్షంగా దానికి 3 రెట్లు, దాదాపు 5 లక్షలు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 62,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, నేరుగా ప్రైవేట్ రంగంలో 1,60,000, పరోక్షంగా ఒక 3 లక్షల పైచిలకు. అంటే మొత్తానికి ఒక 6.5 లక్షల పైచిలకు ఉద్యోగాలు కేవలం ఈ అనతి కాలంలోనే, ఈ తక్కువ కాలంలోనే సాధించగలిగామని చెప్పవచ్చు. మీరు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చూస్తున్నారు. ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి చాలా కీలకమైన అంశం. రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కొన్ని అడుగులు ముందుకు వేసినా కూడా ఇంకా ఎలాంటి చర్యలు చేయబోతున్నారు? టెక్నాలజీ రంగంలో ప్రధానంగా టాస్క్ పేరిట, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ పేరిట మరి ఈనాడు, ఈటీవీ కూడా మాకు విస్తృతమైన మద్దతు ఇస్తున్నాయి. దానికి కూడా ధన్యవాదాలు. టాస్క్ను చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ క్రమంలో 40,000 పైచిలకు మరి విద్యార్థులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఉన్నాం. ఇంకోటి మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నంత కఠినంగా వ్యవహరించి విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా, ఇంజనీర్లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నారు కానీ వారిలో నాణ్యత లోపించిందని ఒకే ఒక మాట ఇండస్ట్రీ నుంచి వినబడితే దాన్ని నియంత్రించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కఠినమైన ఒక వైఖరి అవలంబించి, అందులో తరతమ భేదాలు లేకుండా, మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే కూడా ఏమాత్రం రెండో క్షణం కూడా ఆలోచించకుండా, రెండోసారి ఆలోచించకుండా పూర్తి స్థాయిలో విద్యా ప్రమాణాలు నెలకొల్పే దిశగా, పెంచే దిశగా ప్రయత్నం చేశాం. కొన్ని కాలేజీలు కూడా పోయినాయి ఆ క్రమంలో. ఇక్కడ 2 జరగాల్సింది. విద్యా ప్రమాణాలు పెంచుతూ, విద్యకు ఇండస్ట్రీకి ముడిపెడుతూ, విద్యకు ఇండస్ట్రీకి బ్రహ్మాండంగా ఒక జత కలుపుతూ, అంటే ఇండస్ట్రీలో ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గ విధంగా మన విద్యా బోధన ఉండాలి తప్ప మనం ఒక పని చేస్తున్నాం వారొక పని చేస్తారంటే కుదరదు. ఆ దిశగా ఆ ప్రయత్నం ప్రారంభమైంది. దాంతోపాటు ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ ఇంకో ఎడ్యుకేషన్ కానీ పూర్తి చేసుకున్నారో వారికి కూడా నైపుణ్యాన్ని రంగరించే, వారికి నైపుణ్యాన్ని అద్దే ప్రయత్నం ఏదైతే చేయాలో అది కూడా చేస్తున్నాం. కానీ ఇంకా ఉధృతంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నైపుణ్యాన్ని సంతరించుకునే విద్యార్థులు, ఇక్కడ ఒక మాట కీలకం, తెలంగాణలో పరిశ్రమలు వస్తున్నాయి. మరి ఆ పరిశ్రమల్లో ఎంతమంది తెలంగాణ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది కూడా ఒక కీలకమైన అంశం. ఈరోజు పరిశ్రమలను ఆహ్వానించడమే కాదు, ఆ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు రావాలి అంటే స్థానికుల నైపుణ్యాన్ని కూడా మేము పెంచాలి. సమాంతరంగా ఈ 2 జరగాలి. పరిశ్రమలు ఆకర్షించాలి, సమాంతరంగా తెలంగాణ పిల్లల నైపుణ్య టాలెంట్ని కూడా పెంచాలి. ఆ దిశగా రెండింటిని కూడా చేస్తున్నాం. తద్వారా ఇక్కడ పిల్లలకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే విధంగా, ఎందుకంటే ఏ పరిశ్రమ అయినా కోరుకునేది సహజంగా లోకల్స్ ఉంటేనే బాగుంటుందని కోరుకుంటారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ 3 రంగాల్లో అన్స్కిల్డ్ సహజంగానే లోకల్ వాళ్ళు ఉంటారు. కానీ సెమీ స్కిల్డ్, స్కిల్డ్ రంగాల్లో కూడా మన వాళ్ళే రావాలి అంటే డెఫినెట్గా మరింత నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. పెట్టుబడుల సేకరణ దిశగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు పురోగతి ఎలా ఉంది పెట్టుబడులకు సంబంధించి? చాలా బాగుంది. ఇప్పుడు మన దేశంలో ఈరోజు తెలంగాణను మించిన ప్రగతిశీల రాష్ట్రంగా
దేన్ని కూడా ఎవరు కూడా చూడడం లేదు. తెలంగాణ ఈరోజు నేను చెప్తున్న మాట కాదు, ఏ సర్వే చేసినా, ఏ ప్రైవేట్ వ్యక్తితో మాట్లాడినా, ఏ ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినా వారే మాకు చెప్తున్నారు తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పనిచేయండి అని చెప్పి ఇతర రాష్ట్రాలకు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కాదు పలుమార్లు చెప్పింది ఈ మాట. తెలంగాణ ఈ విషయంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతోంది, మీరు ఆదర్శంగా తీసుకోండి అని ఇతర రాష్ట్రాలకు డిఐపిపి, ఇండస్ట్రీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పలుమార్లు చెప్పారు. గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మమ్మల్ని అభినందించి ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పారు. కాబట్టి ఓవరాల్గా బ్రహ్మాండంగా పాలసీ పరంగా బాగున్నాం. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత మంచి పాలసీ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా పెద్ద ఎత్తున మనం సేకరించలేకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తాము. నాకైతే విశ్వాసం ఉంది తెలంగాణకు ప్రస్తుతం ఉన్న ఓవరాల్గా ఉన్న స్ట్రెంగ్స్ గమనించినట్లయితే డెఫినెట్గా ఇంకా బాగా పురోగతి ఉంటుంది. మూతబడిన పరిశ్రమలను పునరుద్ధరిస్తామని దిశగా చర్యలు తీసుకుంటాం పదే చెప్పారు. ఆ చర్యలు ఎంతవరకు? సిర్పూర్ పేపర్ మిల్ విషయానికి వస్తే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఐడిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు మాకు దాదాపుగా ఒక రిపోర్ట్ ఇచ్చే దశలో ఉంది. వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాము. బిల్ట్ విషయంలో, ఏపీ రేయాన్స్ విషయంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే అక్కడ ఉత్పత్తి అయ్యే మరి వస్తువు ఏదైతే ఉందో దానికి మార్కెట్లో ఈరోజు గిరాకీ లేదు. దానిలోంచి మరి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ఉత్పత్తి చేస్తే తప్ప అక్కడ చేసే పరిస్థితి లేదు. ఐటీసీతో మాట్లాడాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ మాట్లాడాము. మరి ఏ రకంగా దాన్ని తెరిపించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాము. డెఫినెట్గా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావంతో. ఐటీ రంగంలోనూ పలు విదేశీ కంపెనీలు వస్తున్న నేపథ్యంలో ఐటీఐఆర్ సంగతి ఇంకా ఏం చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఐటీఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నేను బాగాలేదని ఇదివరకే చెప్పాను. మొన్న నేను చెప్పిన మాటనే రవిశంకర్ ప్రసాద్ గారు కూడా హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా ఎవరు ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీఐఆర్ని పక్కన పెట్టింది, కొత్తగా ఏదో చేయాలన్న ఆలోచనలో ఉంది. మాకేం అభ్యంతరం లేదు. దేశం మొత్తంగా ఒకే విధానం తీసుకుని ఒకే పద్ధతిలో చేస్తుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ నిర్ణయం ఏదో తొందరగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఐటీఐఆర్ అప్రూవ్ అయ్యి 3 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు అతిగతి లేదు. మేము మా పరంగా మేము చేయాల్సిన అభివృద్ధి చేస్తున్నాము. ఐటీ కంపెనీలు ఎంత ఆకర్షించాలో ఆకర్షిస్తున్నాము. మీరు దేశంలోనే అగ్రగామిగా ఎదిగేదానికి తెలంగాణ పోటీ పడుతూ ఉంది. డెఫినెట్గా అది అందరూ కూడా గుర్తిస్తున్నారు, నాస్కామ్తో సహా అందరూ గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉంది, ఇంకా కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచనల నుంచి బయటపడి ఐటీఐఆర్ విషయంలో ఒక మంచి నిర్ణయం తొందరలో తీసుకుంటే దేశానికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పట్టణాల, నగరాల పరిస్థితికి సంబంధించి చూస్తుంటే ఇంకా పరిపాలన వ్యవస్థ, పురపాలన వ్యవస్థ గాడిన పడాల్సిన అవసరం కనిపిస్తే ప్రత్యేకించి రహదారుల విషయానికి సంబంధించి ఏం చెప్తారు? హైదరాబాద్లోని రహదారుల విషయంలో నేను గతంలోనూ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మనకి ఉండాల్సిన స్థాయిలో రహదారులు మరి లేవు. ఎందుకు అంటే కింద సివరేజ్ వ్యవస్థ లేదు. కాబట్టి 4 నీటి చుక్కలు పడితేనే ఈరోజు హైదరాబాద్ రహదారులన్నీ ధ్వంసం అయిపోయే పరిస్థితి. వాటిని పునరుద్ధరణలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ ఆ జరిగేదేదో, ఆ పునరుద్ధరణ చేసేదేదో పకడ్బందీగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. మళ్ళీ వచ్చే వర్షాకాలంలో మళ్ళీ వర్షాలు పడితే ఈ రోడ్లన్నీ ధ్వంసం అయ్యే విధంగా కాకుండా ఎక్కడెక్కడైతే మిల్లింగ్ చేయాలో, అంటే కింది స్థాయిలో తవ్వి అవసరమైతే మళ్ళీ పూర్తి స్థాయిలో రోడ్ వేయాలో ఆ పని చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే అలా చేయాల్సిన అవసరం లేదో ఆ పని కూడా చేస్తున్నాం. వైట్ టాపింగ్ చేయాల్సిన చోట వైట్ టాపింగ్ చేస్తున్నాం. మీరు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చూస్తే 45 చోట్ల కాబుల్డ్ పేవర్ బ్లాక్స్ వేస్తున్నాము. తద్వారా ఏంటంటే ఎక్కడైతే ఈ హాట్ స్పాట్స్ ఉన్నాయో, నీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ పేవర్ బ్లాక్స్ వేసి నీళ్ళు ఇంకేదానికి కూడా, అంటే రకరకాల ఆలోచనల తర్వాత ఇన్ని మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో, బహుముఖ వ్యూహంతో ముందుకు పోతున్నాము. రోడ్లు బాగుపడతాయి, ప్రజలు కూడా నిశ్చింతగా ఉండాలని కోరుతున్నాను. టీఎస్ఐఏసీ ఆధ్వర్యంలో ఐటీ ఏరియాలో దాదాపు 174 కోట్లతో అక్కడ వర్క్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ రకంగా మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో చేస్తున్నాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో కూడా మరి డెఫినెట్గా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొద్ది సమయం పడుతుంది, బట్ డెఫినెట్గా నాకు విశ్వాసం ఉంది, అది కూడా జరుగుతుంది. పారిశుద్ధ్యం కానీ, మురుగునీటి కాలువల నిర్వహణకు సంబంధించి కానీ హైదరాబాద్ సహా ఇతర నగరాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక అమలు? పారిశుద్ధ్యానికి సంబంధించి, ముఖ్యంగా మురుగునీటి కాలువలకు సంబంధించి హైదరాబాద్లో ప్రస్తుతం 1400 MLDల మురికి ఉత్పత్తి అవుతుంది. ఆ 1400 MLDల మురికి నీరు 93% మూసీలో ప్రవహిస్తూ ఉంది. అందులో కేవలం సగం మాత్రమే ఈరోజు మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం, శుద్ధి చేస్తూ ఉన్నాం. 670 MLDల వరకు మాత్రమే మన దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. మిగతాయి కూడా తొందరలో HMWSB ఆధ్వర్యంలో నెలకొల్పుతాం. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం కూడా చాలా వరకు కావచ్చింది. కానీ ఈ మధ్యన ఆ ఎన్టీఆర్ మార్గ్లో ఉండే ఒక పైప్ పగిలిపోవడంతో ఆ మురికి నీరంతా ఇప్పుడు హుస్సేన్ సాగర్లోకి మళ్ళింది. దానివల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంది. కానీ ఇప్పుడు హుస్సేన్ సాగర్లోకి 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, ఈ మురికి నీరు రావడం, అది అడ్డుకట్ట వేయగలిగాం. దాదాపుగా 95% అడ్డుకట్ట వేయగలిగాం. మొన్న జరిగిన ఈ చిన్న ఇష్యూతో కొంత ఈ మధ్యన పెరిగింది. రెండవది, వినాయక నిమజ్జనం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఆ విషయంలో నిన్న కూడా నేను గౌరవ నగర శాసనసభ్యులతో కూడా మాట్లాడాను.
మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా డీసెంట్రలైజ్ పద్ధతిలో వికేంద్రీకరించి వినాయక నిమజ్జనాన్ని 33 చోట్ల మరి కొలువులు ఏర్పాటు చేయాలనుకున్నాం. ఒక 10 ఏర్పాటు చేశాం, ఇంకో 23 చేయాల్సి ఉంది. తప్పకుండా అవి కూడా చేస్తాము. హుస్సేన్ సాగర్ను బాగు చేస్తాము, మూసీని బాగు చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది, మూసీ సుందరీకరణ కూడా ప్రారంభమవుతుంది. చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ అంటే హైదరాబాద్ అభివృద్ధిలో కూడా సమతుల్యత పాటించలేదు గత ప్రభుత్వాలకు విమర్శ ఉంది. ఓల్డ్ సిటీని వదిలేశారు, మూసీని పట్టించుకోలేదు, చార్మినార్ని పట్టించుకోలేదు అని ఒక మాట ఉంది. అట్లా కాకుండా మొత్తం నగరాన్ని కూడా బ్యాలెన్స్డ్ వ్యూతో డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నీ కూడా ఫలాలు రావాలంటే కొంత సమయం పడుతుంది, కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. 100% చేస్తాం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ పేరిట రాష్ట్రం హైదరాబాద్తో పాటు మిగతా నగరాలను ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ తర్వాత దానికి కొనసాగింపు కనపట్టి కొనసాగింపు అంటే మీకు స్వచ్ఛ భారత్ కూడా ఒక ఫోటో ఆపే మారిపోయింది కదా. అక్కడక్కడ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు చీపుర్లు పట్టుకుని ఫోటోలు దిగి తర్వాత మాయమైపోయిన పరిస్థితి. స్వచ్ఛత అనేది ఒకరోజు ఫోటో దిగి తర్వాత మర్చిపోయే కార్యక్రమం కాదు. స్వచ్ఛత అనేది ఒక వ్యవస్థీకృతమైన కార్యక్రమంగా అధికారులు, అదే రకంగా పురపాలక సంఘాల్లో పురపాలనలో కీలకమైన శానిటేషన్ సిబ్బంది వారు ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ చేయాల్సిన కార్యక్రమం. దాని కొరకే ఈరోజు అందులో మూడు ప్రధానమైన అంకాలు. ఒకటి సెగ్రిగేషన్, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం, రెండవది ట్రాన్స్పోర్టేషన్, మూడవది ట్రీట్మెంట్. ఈ మూడింటి విషయంలో ఒక సమగ్రమైన దృక్పథంతో పోతున్నాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసేదానికి ఈరోజు మనం హైదరాబాద్ వ్యాప్తంగా బిన్స్ ఇచ్చాం, కానీ అంత విజయం కాలేదు. వాస్తవం చెప్పాలంటే ఇంకా కూడా అంత సెగ్రిగేషన్ జరగడం లేదు. రెండవది మనకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో హైదరాబాద్లో దాదాపు 2500 ఆటో టిప్పర్లు కొన్నాం. బ్రహ్మాండంగా కొత్త ఒక బ్రాండింగ్ చేసి జిహెచ్ఎంసీకి ఆ రకంగా దన్నుగా నిలబడ్డాం. అది బాగానే జరుగుతుంది. ట్రీట్మెంట్ విషయంలో ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మొన్ననే ఒక మిత్రుడు టోక్యో నుంచి వచ్చి అక్కడ అడ్వాన్స్డ్ ఇన్సినరేషన్ టెక్నాలజీ ఉంది, ఎక్కడికక్కడ, ఎందుకంటే చెత్తను ఎక్కడికక్కడనే మనం దీన్ని ఇన్సినరేట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాలుష్యం కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో మీరు గమనిస్తే మనం జరిగిందని చూశారు, స్మోక్ ప్లస్ ఫాగ్తో మొత్తం భయంకరమైన పరిస్థితి. అందుకే టోక్యోలో ఒక అథారిటీ ఏర్పాటు చేశారు, టోక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ అని. అది కూడా పరిశీలించమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, జిహెచ్ఎంసీకి చెప్పాం. ఏ రకంగా ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గించవచ్చు, కాలుష్యాన్ని తగ్గించవచ్చు, పర్యావరణ హితంగా ఉంచవచ్చు. ఈ మురికి కాలువలు బాగు చేసుకోవడం, హుస్సేన్ సాగర్ బాగు చేసుకోవడం, పొల్యూషన్ తగ్గించడం, ఒక క్లీన్ ఎయిర్ అథారిటీ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము పెట్టుకున్న పెద్ద ఎజెండాలో భాగాలు. తప్పకుండా అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ వెలుపల ఉండే మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ అక్కడ కూడా ప్రయోగాత్మకంగా కొన్ని చేయబోతున్నాం. సంగారెడ్డిలో ఇందాక నేను చెప్పిన అడ్వాన్స్ ఇన్సినరేషన్ కూడా అక్కడ ఒక ప్రయోగాన్ని చేయబోతా ఉన్నాం. వరంగల్లో కూడా 4 వైపులా డంప్ యార్డులు సేకరించాము. అక్కడ కూడా డీసెంట్రలైజ్ పద్ధతిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, వేస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి చాలా ఆలోచనలు ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేస్తాము. ఇంకొక ఆలోచన కూడా ఏమంటే TUFIDC ద్వారా, దాని ద్వారా కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు సేకరించి ఏ మున్సిపాలిటీలు అయితే ముందుకొచ్చి ప్రాజెక్ట్ బేస్డ్ లోన్స్ కోరుతాయో వాటిని కూడా అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా తొందరలో డీటెయిల్డ్గా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్లు కనిపిస్తుంది. ఏం మారలేదు. హైదరాబాద్ మెట్రో రైల్ వాజ్ సపోజ్ టు బి ఫినిష్డ్ బై July 2017. 1 సంవత్సరం జాప్యం జరిగే అవకాశం ఉంది, కాదనడం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితిలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వాళ్ళు కూడా గాబరాపడ్డారు, ఏమో అయిపోతుందేమో అని. ఎందుకంటే అప్పుడు పుట్టించిన భయాలు అట్లాంటివి. కానీ అన్నిటి నుంచి బయటపడి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాతో కోఆపరేట్ చేసి పనిచేస్తున్నారు. ఏ పేచీ లేదు, ఏ సమస్య లేదు. అయితే గీతే 1 సంవత్సరం ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ ప్రజలకు తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారు. 2018లో డెఫినెట్గా మొత్తం ఇది పూర్తవుతుంది అనేది నా అంచనా. తప్పకుండా 2017లోనే ప్రారంభమవుతుంది మొదటి విడత, 2018లో మొత్తం పూర్తవుతుంది. మీకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, మీరు TS వ్యాలెట్ తీసుకొస్తామని చెప్పారు. ఇంకా ఈ సంబంధించి ఆన్లైన్ సేవలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం మిగతా రాష్ట్రాలతో పాటుగా ఒకవైపు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే దీనివల్ల దాదాపు నెలకి మా ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చేసిన విశ్లేషణలో తెలియదేమంటే 1,500 నుంచి 2,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ప్రతి నెల దాదాపు 8 నుంచి 8,500 అందులో 2,000 కోట్ల లాస్ అంటే దాదాపు చాలా పెద్ద లాస్. దాని నుంచి మేము బయటికి రావాలి. ఆ దిశగా మరి ప్రజలను కూడా నగదు రహిత దేశం వైపు నడిపించాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రగతిశీల ముఖ్యమంత్రిగా, ఒక ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్గా, మాకు ఎన్డీఏతో ఏ సంబంధం లేదు, బీజేపీతో ఏ అంటూ లేదు, అయినా దేశానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అనుకున్నప్పుడు మనం ముందు భారతీయులు, ఆ ఉద్దేశంతోనే సమర్థించాము. ఈరోజు నగదు రహితం దిశగా రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇందులో 3 కీలకమైన అంశాలు. ఒకటి, టెక్నాలజీని వాడుకోవాలి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ, TS వాలెట్ లాంటి అప్లికేషన్స్ కానీ వాడాలి, ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు తెరిపించాల్సిన బాధ్యత, వారికి రూపే కార్డ్స్ ఇవ్వాల్సిన బాధ్యత. మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది
ఈ బ్యాంకింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, స్మార్ట్ కార్డ్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, బ్యాంకింగ్ అవుట్ రీచ్ కానీ, అంటే బ్యాంకుల వ్యవస్థను కూడా విస్తృతం చేయాలి. మైక్రో ఏటీఎంలు అనండి, అల్ట్రా బ్యాంక్స్ అనండి, బిజినెస్ కరెస్పాండెంట్స్ అనండి, ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రాథమికంగా మాకు ఇచ్చిన ఒక మ్యాండేట్ ఏమంటే, సిద్దిపేటలో ఆ నియోజకవర్గాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా నగదు రహితంగా మార్చండి, దానిలో వచ్చే ఫలితాలు, వచ్చే ఇబ్బందులు ఏంటి, ప్రాక్టికల్గా సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం చేద్దామని చెప్పారు. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దానికి డెఫినెట్గా దేశాన్ని మొత్తానికి కూడా మంచి చేసే ఒక నిర్ణయం అన్నప్పుడు తెలంగాణ ఆ విషయంలో ముందుంటుంది. ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా ఇవన్నిటినీ సమాంతరంగా మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాం. కానీ మనది గ్రామీణ ప్రజల రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ ప్రాంతాల్లో ఈ సమస్యలు రఘు గారు మీరు ఆలోచిస్తే మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు కూడా ఇట్లే మాట్లాడారు, గ్రామీణ ప్రాంతాల్లో వాడగలుగుతారా అన్నారు. ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాట్సాప్లు వాడుతున్నారు, ప్రతిదీ వాడుతున్నారు. అట్లే 3G 4G నెట్వర్క్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత, పెరుగుతున్న కొద్దీ తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది, ఇంటింటికి ఇంటర్నెట్ రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలు మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అవకాశాలు మనం ఇచ్చి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మీరు ఇది చేయండి అంటే చేయకపోతే తప్పుపట్టాలి, కానీ ఏమి చేయకుండా మనమే ముందే అవుతుందా అని అనుమానపడితే కరెక్ట్ కాదు. రాజకీయాల విషయానికి వస్తే 2.5 ఏళ్ళని ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఇంకా నామినేటెడ్ పోస్టుల కోసం మీ పార్టీ కార్యకర్తలుగా నేతలు చాలామంది ఎదురు చూసిన పరిస్థితి, అలాగే పార్టీ కమిటీలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా వరకు ఇప్పటికే ముఖ్యమైన కార్పొరేషన్లు కానీ, ఇంకా కొన్ని ఇతర సంస్థలు కానీ అపాయింట్మెంట్లు జరిగినాయి. మిగతా పార్టీ కమిటీలు, పార్టీ నిర్మాణం వైపు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దృష్టి సారించారు. దానికి కూడా తొందరలోనే మీరు రిజల్ట్ చూస్తారు. పార్టీ ఒకవైపు బలోపేతం చేసుకుంటూనే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఒక అరుదైన సందర్భంలో ఈ అవకాశం మాకు వచ్చిన సందర్భంలో మొట్టమొదట ఈ రాష్ట్రాన్ని సరైన దిశగా 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నడిపించే దిశగానే వారు తన 99% శక్తిని, యుక్తిని, తన మొత్తం బలాన్ని అక్కడే పెట్టారు ఇన్ని రోజులు. పార్టీ వైపు కూడా ఇప్పుడే దృష్టి సారించారు. డెఫినెట్గా ఇప్పుడు సమాంతరంగా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమపాలలో సమయాన్ని కేటాయిస్తూ మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. కార్యకర్తలు కూడా న్యాయం చేయాలి. 14-15 ఏళ్ల పాటు మాతో ఉన్న కార్యకర్తలు, ఉద్యమంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళు, వారిలో చాలామందిని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో కొంతమందికి పదవులు రావచ్చు, మిగతా వాళ్ళకి తదనంతరం కొన్ని రావచ్చు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించుకునే, గౌరవించుకునే సంస్కారం మాకుంది. తప్పకుండా చేస్తాం. ప్రజలను ఎవరిని విశ్వాసం తీసుకోకపోవడం, పార్టీలను కూడా విశ్వాసం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విమర్శలకి సమాధానం చెప్తారు. వారికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు సమాధానాలు. ఇన్ని ఎన్నికలు వచ్చినాయి రాష్ట్రంలో, జిహెచ్ఎంసీ కానీ, నారాయణఖేడ్ కానీ, మెదక్ కానీ, పాలేరు కానీ, వరంగల్ కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఇన్ని వస్తే ఎక్కడన్నా ఒక్కచోట ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడన్నా అసంతృప్తిని వ్యక్తం చేశారు? అసలు అసంతృప్తి కాదు. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీలో గతంలో మాకు ఒక కార్పొరేటర్ లేని చోట 100 సీట్లు దాదాపు కట్టబెట్టారు. పాలేరులో చివరిగా జరిగిన ఎన్నిక కాబట్టి చెప్తా ఉన్నా, గతంలో 2014లో మాకు డిపాజిట్ దక్కలేదు, అక్కడ 4000 ఓట్లు వచ్చినాయి. ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ నిలబడితే, ఒక కాంగ్రెస్ పెద్ద ఆయన చనిపోయితే ఖాళీ అయిన సీటు అక్కడ నిలబడితే 25 రెట్లు మా ఓటు పెరిగినాయి. 4000 ఓట్లు వచ్చిన చోట 46,000 ఓట్ల మెజారిటీతో గెలిచాం. కాబట్టి ఈ విమర్శలు అర్ధరహితమైన, పసలేని, పనికిమాలిన విమర్శలు. ప్రతిపక్షాలకి పాపం ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అట్లాంటి వాళ్ళని మేమెందుకు పట్టించుకోవాలనేది నా ప్రశ్న. మీడియా కూడా పట్టించుకోకపోతే మంచిదనేది కూడా నా సూచన. ఇదే ఊపు కొనసాగుతుంటారు రాజకీయంగా తెలంగాణ. ఊపులు, వాపులు, బలుపులు వాటి గురించి నేను మాట్లాడను. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, మాకు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 ఏళ్ళకి. ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేస్తాము, సమర్థవంతంగా, శక్తివంచన లేకుండా పనిచేస్తాము. తదనంతరం ప్రజలు మా వర్క్ని మెచ్చి, మీరు బాగానే పనిచేశారు, మళ్ళీ పని చేయండి అంటే ఉంటాం. వద్దు మీరు ఇంట్లో కూర్చోండి, మీ మొహాలు చూసి బోర్ కొట్టిందంటే ఇంట్లో కూర్చుంటాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు మాకు మేమే వార్కులు వేసుకోవడం, మాకు ఊపు ఉందని చెప్పుకోవడం అది సమంజసం కాదు ఎవరికైనా కూడా. కాబట్టి జరగాల్సింది ప్రజలు తేల్చాలి. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏకోన్ముఖంగా, ఏకపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని బలపరిచారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా, కులాలతో, మతాలతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఏకోన్ముఖంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అది కొనసాగాలని సహజంగా నేను కోరుకుంటాను. ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఇంపార్టెంట్. నాకైతే విశ్వాసం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మా ప్రతిపక్షాలు అనుకుంటున్నంత అమాయకులు ఎవరు లేరు ఈరోజు దేశంలో. వాళ్ళు ఆడే నాటకాలకి, వాళ్ళు చెప్పే డొల్ల మాటలకి. ఎందుకంటే వాళ్ళు ప్రజలు చూస్తున్నారు. 65 ఏళ్ల పాటు మా ప్రతిపక్షాల పనితీరు కూడా చూస్తున్నారు. 2.5 ఏళ్లలోనే ఏదో కొంపలంటుకుపోయినట్టు, వాళ్ళు 65 ఏళ్లలో చేయని పని మేమేదో 2.5 ఏళ్లలోనే చేసి ఉండాలన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా అన్నీ వింటున్నారు, నవ్వుకుంటున్నారు ప్రతిపక్షాలను చూసి. కాబట్టి నాకైతే విశ్వాసం సంపూర్ణంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. ఆయన తెలంగాణ
పోరాటాన్ని ఎంతైతే సమరశీలంగా, ఎంతైతే పట్టుదలతో చిత్తశుద్ధితో నడిపారో తెలంగాణ అభివృద్ధిని కూడా అంతే చిత్తశుద్ధితో చేస్తారు అనేది ప్రజలకున్న ఒక ఎనలేని కాన్ఫిడెన్స్, విశ్వాసం. అది రోజు రోజుకి బలపడుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నంత కాలం ప్రతిపక్షాలు ఏమనుకున్నా అది చెల్లబోదవుతుంది, చెల్లని నోట్ అవుతుందని నా విషయం. 5 ఏళ్లలో 2.5 కాలం పూర్తింది, చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం ఉంటుంది. మిగతా సమయం మీ పాలన ఎలా ఉండబోతుంది? అట్లెందుకు చూడాలి? ఆప్టిమిస్టిక్గా ఆలోచించవచ్చు కదా. ఇంకా 2.5 సమయం ఉందని చూడొచ్చు కదా. అదే అంటారు కదా, ఒక గ్లాస్ సగం అయిపోతే 50% నిండిందనొచ్చు, 50% ఇంకా మిగిలిందనొచ్చు. నేను ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా గాడిన పడింది. పరిపాలన మీద కూడా మా అందరికి కూడా బ్రహ్మాండమైన గ్రిప్ వచ్చింది. కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తామని చెప్తాను. ఇంకా 2.5 ఏళ్ళలో ఇంకా చాలా కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, పురపాలక సంఘాల్లో చేయాల్సిన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా రాబోయే సంవత్సరంలో అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డెఫినెట్గా వారి అంచనాలు అందుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. చివరికి ఒక ప్రశ్న, ముఖ్యమంత్రి గారు అవినీతి తావు లేకుండా పూర్తి పారదర్శక పాలన అందిస్తామని మొదటి నుంచి చెప్తూ వస్తారు. ఆ పారదర్శకత ఏ మేరకు సాధించారంటే? సాధించామని ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు అనుకోపోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రజలు అంటున్నారు. కాబట్టే ఈరోజు ప్రజలు మద్దతు నిలబడుతున్నారు. పారదర్శకత లేకపోతే ఈ పాటికే చాలామంది మిత్రులు మరి మాకు ఇప్పటికే కోర్టులకు వెళ్ళి ఇంకొకటికి వెళ్ళి చాలా చికాకులు పెట్టేవారు. పారదర్శకంగా పాలన సాగుతుందనడానికి ప్రజల తీర్పే నిదర్శనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.